అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన న్యాచురల్ ఆయిల్ సూపర్ మామ్స్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీ అందరి కోసం ఒక సింపుల్ అయిన నాన్ వెజిటేరియన్ డిష్ చూపించబోతున్నాను. నాకు ఇష్టమైన డిష్, మా వారికి ఇష్టమైన డిష్ ఇది వచ్చేసి దోసకాయ మటన్. ప్యాన్ ఆన్ చేసుకున్నాను. అయితే ఇక్కడ కుక్కర్ కూడా రెడీగా ఉంది. సో ఫస్ట్ నేను ఇందులో కొంచెం మిక్స్ చేసేసి ఆ తర్వాత కుక్కర్లో వేసుకుని నేను కుక్ చేస్తాను మన మటన్. ఫస్ట్గా మనం ఇందులో ఆయిల్ వేసుకుందాం, తగినంత ఆయిల్. కొంచెం నాన్ వెజిటేరియన్కి యూజువల్గా చూస్తూ ఉంటారు కదా, చాలా మంది ఎక్స్ట్రాగా ఆయిల్ వేసేసి ఆ పైన తేలుతూ ఉంటే వాళ్ళకి ఇష్టం. సో మీకు నచ్చినంత మీరు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కే లోపల ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కూడా నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను, ఎందుకంటే దీంట్లో కొబ్బరి పొడి మసాలాలు ఏం వేసుకోవట్లే కాబట్టి కొంచెం ఎక్కువగానే నేను ఉల్లిపాయ వేసుకుంటాను. సన్నగా చాప్ చేసుకుంటే మనకి కూరలో లాస్ట్కి వచ్చే వరకు ఇదే మనకి గ్రేవీ ఇస్తుంది. ఇది ఇంకా టమాటా. మరి మన ఉల్లిపాయ అయితే చక్కగా చాప్ అయిపోయింది. అయితే ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. మీరు కావాలంటే షాహీ జీరా కూడా వేసుకోవచ్చు. నేను జీలకర్ర వేస్తున్నాను. ఆ తర్వాత ఇందులో మనం సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయలు, ఇవి మనం కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మనము కుక్ చేసుకుందాము. ఎక్కువగా కుక్కర్లో వేసి ఉడికిస్తాం కాబట్టి మరీ బ్రౌన్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్, కొంచెం ఎక్కువ కాదు, ఈ సాల్ట్ వేయటం వల్ల మనకి ఉల్లిపాయలు అనేది కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతాయి. సో మరి ఇది కొంచెం ఉడికే లోపల ఇక్కడ దోసకాయని కూడా కట్ చేసుకుందాం. పొట్టుతో కూడా వేసుకోవచ్చు, లేదంటే పొట్టు తీసేసి కూడా మీరు వేసుకోవచ్చు. సో మీ ఇష్టం, మీకు కావాలంటే పొట్టుతో. నేను యూజువల్గా ఎప్పుడు కొంచెం పెద్దగా కట్ చేసుకుంటాను పీసెస్. పొట్టుతో ఉన్నాయనుకోండి పీసెస్ అనేది మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఇందులో గింజలు కూడా తీసేయచ్చు. ఇది ఇంత పెద్దగా వేసుకుంటాను. మటన్ ఉడకటానికి టైం పడుతుంది కదా, ఒకటే టైంలో ఉడకాలి అంటే ఈ పీసెస్ పెద్దగా ఉండాలి, మటన్ పీసెస్ కొంచెం చిన్నగా ఉండాలి. ఇప్పుడు ఇది కూడా కట్ చేసేద్దాం. సో ఈ గింజలు మొత్తం తీసేద్దాం. కావాలంటే గింజలు కూడా వేసుకోవచ్చు, కొంచెం మనకు ఆ పులుపు తగులుతూ ఉంటుంది. మరి ఇక్కడ దోసకాయ కట్ అయిపోయి రెడీగా ఉంది. అలాగే మటన్ కూడా చూడండి, మటన్ కొంచెం బోన్లెస్, కొంచెం బోన్స్, అలా ఉంటేనే టేస్టీ ఇలాంటి కర్రీకి. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ అయిపోయింది. ఇందులో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, నాన్ వెజిటేరియన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మటన్కి సరిపడా అంతా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, సో ఎక్కువ కాదు, కొంచెం. మరొక్కసారి మిక్స్. ఇప్పుడు ఇందులో మనం ఈ దోసకాయ ముక్కలు చూడండి పెద్దగా స్కిన్తో పాటు వేసుకుంటున్నాను. అలాగే మన మటన్. మరి మన మటన్ వేసాక ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఇప్పుడు మనం స్పైసెస్ అన్నీ వేసుకుందాము. ఓన్లీ కారము, అలాగే ధనియాల పొడి, ఎక్కువగా కారం, లేదంటే టేస్ట్కి తగినంత మీరు కారం వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా ఫస్ట్ కొంచెమే వేసుకున్నాం. ఇప్పుడు మటన్కి కూడా సరిపడా సాల్ట్, మరి ధనియాల పొడి అన్నీ నేను మటన్ని ఉడికే ముందే అన్నీ వేసేస్తాను. వేసేసి ఆ తర్వాత ఇదంతా తీసుకెళ్ళి కుక్కర్లో వేసుకుని కుక్కర్లో లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు నేను ఉడికించుకుంటాను. కొంతమంది మసాలాలు అవన్నీ లాస్ట్లో వేసుకుంటారంటే ఉడికిన తర్వాత, కానీ నేను అన్నీ ఫస్ట్గానే వేసేసి ఆ తర్వాత ఉడికించుకుంటాను. అప్పుడు ఏమవుతుందంటే మన మటన్కి అలాగే ఈ దోసకాయలకి లేదంటే ఏ వెజిటబుల్ వేసినా అన్నీ సరిగ్గా పట్టుకుని ఉంటాయి, అలాగే ఫ్లేవర్స్ అన్నీ వదులుతాయి. మరి ఈ మటన్ని బాగా మిక్స్ చేసేసి ఒక 2 to 3 minutes మనం ఈ ఆయిల్లోనే కాస్త మగ్గనిద్దాం. ఆ తర్వాత కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మరి ఒక 2 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోతుంది. కొంచెం ఆ నూనెలో ఫ్రై అయితేనే బాగుంటుంది. సో నేను ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఇక్కడ మన కుక్కర్ పెట్టేసుకుందాం. ఇది మనం దీంట్లో వేసేద్దాం.
దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకుంటే ఈ వాటర్ని కూడా మనం ఇందులో వేసేస్తే సరిపోతుంది. కొంచెం వాటర్ మన కడాయిలో. ఎనీవే కొంచెం గ్రేవీ చేస్తున్నాను. ఇది గ్రేవీ అయితేనే బాగుంటుంది, రైస్కి ఇంకా చాలా చాలా బాగుంటుంది గ్రేవీ అయితే. వాటర్ ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసి ఇందులో మనం ఒక 2 టమాటాలు కూడా వేసేసుకుంటే ఇంకా మన కుక్కర్ మీద మూత పెట్టేస్తే హ్యాపీగా ఒక 10 minutes మనం వెయిట్ చేయొచ్చు. సో ఈ టమాటాని తీసేసి మనం టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే టమాటాలు ఉడికిపోయి మ్యాష్ అయిపోతాయి. సో ఇది రెడీ. ఇప్పుడు మన కూరలో మరొక్కసారి మిక్స్. ఇంకా ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ స్లోగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది మటన్ కదా, కొంచెం టైం పడుతుంది. ఇంకొంచెం వాటర్ వేస్తా నేను, గ్రేవీ కదా, అలాగే అడుగంటుకోకుండా ఉంటుంది. అలాగే దోసకాయ నుంచి కూడా మనకి కొంచెం వాటర్ వస్తుంది. సో కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. మీడియం ఫ్లేమ్ లో మీరు ఉడికిస్తే మనకి 3 విజిల్స్ వచ్చే వరకు ఒక 10 to 15 minutes అయితే పడుతుంది. మటన్ ఎప్పుడైనా కొంచెం టైం పడుతుంది. మరొక 3 విజిల్స్ స్లోగా నేను మన మటన్ని అలాగే దోసకాయని ఉడికిచ్చేసాను. అయితే స్టవ్ ఆఫ్ చేశాను. ఎప్పుడైనా మీరు కొంచెం తొందరలో ఉన్నారు, ఇలాంటి ఫాస్ట్గా కావాలి అని అంటే ఏం చేయొచ్చు అంటే కుక్కర్ చల్లారటానికి అట్లీస్ట్ ఒక 5 to 8 minutes పడుతుంది క్వాంటిటీని బట్టి. కుక్కర్ని ఆ స్టవ్ మీద నుంచి తీసేసి పక్కన పెట్టేస్తే మనకి కింద నుంచి వేడి అనేది తగలదు కదా, అప్పుడు మన లోపల ఉన్న వేడి ఫాస్ట్గా తగ్గిపోయి కొంచెం చల్లరటానికి ఫాస్ట్గా అవకాశం ఉంది. సో మీరు కావాలంటే ఈ టిప్ ట్రై చేయొచ్చు. మరి ఇదంతా మళ్ళీ మనం ఇదే కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే ఎక్కువగా గ్రేవీ కావాలి అంటే కొంచెం ఎక్కువగా నీళ్లు వేసేసుకొని మరి కాసేపు బాయిల్ చేసుకుంటే మనకి చక్కటి గ్రేవీతో కలిగిన మటన్, దోసకాయ మటన్ రెడీ అయిపోతుంది. ఒక 2 to 3 minutes మనం వెయిట్ చేద్దాం. సో కొంచెం చల్లారిన తర్వాత ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. మరి చూడండి చల్లారిపోయింది. అయితే ఇప్పుడు మనం స్టీమ్ తీసేసిన తర్వాత వావ్ మంచి సువాసన వచ్చేస్తుంది. సింపుల్గా ఇది మనం మన కడాయిలోకి వేసిద్దాం. చూడండి మన దోసకాయల ముక్కలు కూడా నాకు అలాగే కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీద పడుతుంది. నేను దోసకాయ లేదంటే ఏదన్నా ఆకుకూరలు కానివ్వండి ఇలా చేశాను అనుకోండి, కొంచెం గ్రేవీ చేస్తాను. జ్యూసీగా ఉంటే అన్నంతో తినడానికి చాలా బాగుంటుంది. ఇంకా అన్నం కాకుండా మీరు పుల్కాతో తినండి, చపాతీతో తిన్నా కూడా ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి చూడండి మన దోసకాయ ముక్క పీస్ అలాగే ఉందో. మరి సాంబార్లో మనం ఎలా వేసుకుంటాం, పొట్టుతో పాటు వేసుకుంటాం కదా, సో దీనికి కూడా అంతే. ఆహా ఎంత సాఫ్ట్గా అయిపోయింది, కానీ పట్టుకునే ఉంది. ఎక్కువగా పెద్దగా కట్ చేసుకున్నాం కాబట్టి మెల్ట్ అయిపోతుంది. మటన్ ఫ్లేవరు, మంచి దోసకాయ పుల్ల ఫ్లేవరు చాలా బాగుంది. టమాటా కూడా చూడండి అక్కడక్కడ మనకి పీసెస్ కనిపిస్తున్నాయి, కానీ టమాటా కూడా మంచిగా ఉడికిపోయి చక్కటి టేస్ట్. మటన్ కన్నా ఎక్కువగా ఇష్టపడేది ఈ వెజిటబుల్స్ అంటే చాలా ఇష్టం. చూడండి మెత్తగా అయిపోయి సాఫ్ట్గా ఉంటాయి. ఇలా చేసి ఇచ్చారనుకోండి పిల్లలకు కూడా మనము అన్నంలోకి ఈ కలిపేసి ఇచ్చేయచ్చు, పీసెస్ మాత్రాన పక్కన ఇవ్వచ్చు. అదే ఇలా మీరు పీస్ ఇచ్చారనుకోండి తీసి పక్కన పడేస్తారు. మిక్స్ చేసేసేయండి అన్నంతో పాటు. ఈ గుజ్జును అయితే మిక్స్ చేశారనుకోండి హ్యాపీగా తెలియకుండా తినేస్తారు. మరొకసారి మరి టేస్ట్ చేసేద్దాం. దోసకాయ అయితే పర్ఫెక్ట్గా ఉంది, కానీ కొంచెం సూపు, సాల్ట్ అలాగే కారము, ఇందులో నేను మసాలా వేసుకోవట్లేదని చెప్పా కదా. చాలా బాగుంది, మంచి గుమ్మలాడుతుంది. ఇక్కడ ఇంకెక్కువగా బాయిల్ చేయొద్దు. చూడండి ఇది పర్ఫెక్ట్ థిక్ కన్సిస్టెన్సీ. మనకి ఇంకా పలుచగా అయితే బాగుండదు. మరి లాస్ట్లో జస్ట్ సర్వ్ చేసే ముందు ఇలా ఈ టమాటోని స్లైసెస్గా కట్ చేసేసి లేదంటే క్యూబ్స్ లాగా కూడా మీరు కట్ చేసుకోవచ్చు. అలాగే పచ్చిమిరపకాయని కూడా కాటు పెట్టేసి
ఇవి స్లిట్ చేసుకుని వేసుకుంటే మనకి డిష్లో అడిషనల్ టేస్ట్. ఇప్పుడు వేసేద్దాం. ఎక్కువ కాదు, ఒక 2 లేదంటే ఒక టమాటా వేసుకోండి. అలాగే లాస్ట్లో సర్వ్ చేసే ముందు మన ఫ్రెష్ కొత్తిమీర. ఈ పచ్చిమిరపకాయలు టమాటాలని మనం ఉడికించకూడదు. వేసినాక ఒక్క ఉడికొచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు, అంతే. ఆ టమాటాలు మనకి కనపడుతూ ఉండాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కొంచెం పచ్చిగానే ఉండాలి. కాస్త ఫ్లేవర్ అనేది మన కూరలోకి వెళ్ళాలి, అంతే. సింపుల్. మరి సింపుల్ అయిన మన నాన్ వెజిటేరియన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఎలా కావాలంటే అలా సర్వ్ చేయండి వీకెండ్లో. మరొక మటన్ పీస్ చూద్దాం. చక్కగా మటన్ కూడా ఉడికిపోయి ఉంటుంది, ఎందుకంటే స్లోగా నేను ఉడికించుకున్నాను కాబట్టి మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది. చూడండి, అంతే. కొంచెం గ్రేవీతో, ఎక్కువగా ఆయిల్ వేయలేదు. చూడండి, ఆయిల్ కూడా మరీ ఎక్కువగా తేలట్లేదు. నాకు టూ మచ్ ఆయిల్ అంటే ఇష్టం ఉంది, కొంచెం తక్కువగా ఆయిల్. సో ఇది పర్ఫెక్ట్. మరి స్టవ్ ఆఫ్. చాలా బాగుంది. దోసకాయ మటన్ తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో తగినంత ఆయిల్, అలాగే జీలకర్ర వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసి కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, మటన్ కూడా వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో తగినంత కారం, ధనియాల పొడి, అలాగే సాల్ట్ కూడా వేసుకుని మరొకసారి మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి నూనెలో వేగనివ్వాలి. ఆ తర్వాత కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని చల్లారిన తర్వాత మళ్ళీ అదే బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చివర్లో టేస్ట్ చెక్ చేసుకుని ఇందులో స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే స్లైసెస్ ఆఫ్ టమాటా వేసుకుని మరొక నిమిషం పాటు ఉడకనిచ్చి చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. వీకెండ్ అంతా చక్కగా ఎంజాయ్ చేసి మండే రెడీగా ఉండండి బ్రేక్ఫాస్ట్ కోసం.